హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మనము 10 లక్షల రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలంటే కనుక మనము 3 విధాలుగా ప్లాన్ చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఎప్పుడైనా సరే మనం ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోకపోతే కనుక లైఫ్లోని ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వాలంటే కొద్దిగా కష్టం అయితే అవుతుంది. సో మనం టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఆ టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవుతాం మనం. అది మన నమ్మకం ప్లస్ మనం పెట్టుకున్న టార్గెట్ వల్ల మాత్రమే. అయితే వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అయితే మనము టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకుంటాము. 10 లక్షల రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలి అని చెప్పి ఆ ఫిక్స్ చేసుకున్న టార్గెట్కి మనం టైం అయితే ఇవ్వాలి కదా. అది అలాగా 5 సంవత్సరాలు కనుక మనము ప్లాన్ చేసుకొని 5 సంవత్సరాల్లో ఈ 10 లక్షల రూపాయలు సేవింగ్స్ కనుక చేసుకోవాలంటే కనుక ఇట్లా ప్లాన్ చేసుకోండి. అయితే మనం ఏంటంటే కనుక 10 లక్షల రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలంటే సంవత్సరానికి వచ్చేసి మనము 2 లక్షల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం నెలకు వచ్చేసి 17,000 రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి. అదే రోజువారీ చేసుకునే వాళ్ళైతే కనుక 600 రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి. అయితే ఈ 17,000 రూపాయలు సేవింగ్స్ అన్న అమౌంట్ ఏదైతే ఉందో అది తగ్గాలి అంటే కనుక మనము ఎంచుకున్న స్కీమ్ని బట్టి దానికి వచ్చే ఇంట్రెస్ట్ని బట్టి మనం చేసే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. మనకి వచ్చే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెచ్యూరిటీ తర్వాత మనకి వచ్చే అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఫస్ట్ అయినది మ్యూచువల్ ఫండ్స్ చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఐడియా ఉన్నట్టయితే కనుక మనకి ఐడియా ఉంటే మనము ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్ దీంట్లో అయితే అమౌంట్ కడతాము. అది ఏంటంటే ఒక్కసారి మనం ఫండ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన అకౌంట్లోంచి మనం ఎవ్రీ మంత్ ఎంత సెలెక్ట్ చేసుకున్నామో అంత అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది. అలాగా 5 సంవత్సరాలు ఎస్ఐపి కనుక ఏదైనా ఫండ్లో మనము కడుతున్నట్టయితే కనుక అది యావరేజ్గా 14% ఇంట్రెస్ట్తో కనుక మనం చూసుకుంటే మనము ప్రతి నెల 15,000 రూపాయలు కడితే అప్పుడు మనకి వచ్చేది ఎంతంటే కనుక 13,10,000 రూపాయలు 5 సంవత్సరాల్లో. అంటే మనం కట్టే అమౌంట్ మాత్రం 9 లక్షల రూపాయలే, కానీ దానికి 14% ఇంట్రెస్ట్ అనేది ఉంది కాబట్టి మనకి ఏదైతే అమౌంట్ ఉందో అది ఎక్కువైంది. మనం కనుక ఒకవేళ మనం 15,000 కడుతున్నాం కదా నెలకి, అలా 15,000 కట్టినప్పుడు ఏమవుతుంది, మనకు 13 లక్షల రూపాయల వరకు వస్తుంది. అలా కాదు, మనం కట్టే అమౌంట్ మనకు 10 లక్షల రూపాయల వరకు వస్తే చాలు అనుకున్నప్పుడు 12,000 నుంచి 13,000 మధ్యలో కట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు మనం కట్టే అమౌంట్ వచ్చేసి 7,80,000 రూపాయల వరకు అవుతుంది. అప్పుడు మన మెచ్యూరిటీ తర్వాత మనకు వచ్చేది అంటే 5 సంవత్సరాల తర్వాత దీంట్లో ఎలా ఉంటుందంటే మ్యూచువల్ ఫండ్స్లోని అంటిల్ క్యాన్సిల్ అనే వరకు కూడా మనం ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కట్టుకున్నట్టయితే కనుక మనం 5 ఇయర్స్ తర్వాత మన అమౌంట్ అనేది రీచ్ అయిపోయింది అనుకుంటే కనుక మనం ఆపుకోవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మనము ఎప్పుడు కూడా 5 ఇయర్స్ మాత్రం కట్టాల్సిందే. అలా కాకుండా మనం 2 ఇయర్స్ 3 ఇయర్స్కి అనేది ప్లాన్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం అసలు అమౌంట్ అనేది కట్టడం అనేది అనవసరం. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు కడితే కనుక మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని మనం అనుకున్న రిటర్న్స్ అనేవి వస్తాయి. అట్లా కట్టుకున్నట్టయితే కనుక మనకి 11,30,000 రూపాయలు అయితేనే వస్తాయి. అలా మ్యూచువల్ ఫండ్స్లో మనకి భయము కట్టలేము అనుకున్నప్పుడు పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా బ్యాంక్లో కానీ ఆర్డీ కనుక కట్టుకున్నట్టయితే కనుక అలా ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక మనం నెలకు వచ్చేసి 16,000 రూపాయల వరకు కట్టాలి. అలాగా 5 సంవత్సరాల పాటు ఆర్డీ కట్టాల్సి ఉంటుంది కాబట్టి 6.7% ఇంట్రెస్ట్తో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మనం కట్టే అమౌంట్ వచ్చేసి 9 లక్షల రూపాయలు అవుతుంది. దానికి విత్ ఇంట్రెస్ట్ మనకి 1,70,000 రూపాయల ఇంట్రెస్ట్తో కలిపి 10,70,000 రూపాయలు అనేది వస్తుంది. ఇలాగా మనము మ్యూచువల్ ఫండ్స్ మనకి ఐడియా లేదు అనుకున్నప్పుడు ఇలా పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ ఆర్డీ తీసుకుంటే ఏదైతే మనం 10 lakhs టార్గెట్ పెట్టుకున్నామో దాన్ని ఈ విధంగా అయితే రీచ్ అవ్వచ్చు. అయితే మనకి మ్యూచువల్ ఫండ్స్లో అస్సలు ఐడియా లేనప్పుడు ఎక్కువ అమౌంట్ కట్టడానికి భయం వేస్తున్నప్పుడు ఒక 500 మంత్లీ 500 అమౌంట్తో స్టార్ట్ చేసి చూడండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి ఒక అవగాహన అనేది వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో మనకి మంచిగానే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిట్స్. ఒకవేళ చిట్స్ కనుక అవైలబుల్లో ఉంటే ఎవరైనా చిట్స్ వేసేవాళ్ళు వాళ్ళు మనకి దగ్గరలో ఉండి మంచి వాళ్ళు ఉంటే కనుక చిట్స్ ద్వారా కూడా మనము ఈ 10 lakhs సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు.
అలాగా మనం చిట్స్ ద్వారా 10 లాక్స్ సేవింగ్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు దీన్ని 5 లక్షల రూపాయల చీటీని తీసుకొని 2 భాగాలుగా చేసుకొని 5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు అలాగే 2 సార్లు అయితే వేసుకుందాం. అలా వేసుకున్నప్పుడు 25 నెలలతో కనుక 5 లక్షల రూపాయల చీటీ వేసుకుంటే మనకి నెలకు వచ్చేసి 20,000 రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది. అంటే ఇది పాట పోను అలా కట్టాల్సి ఉంటుంది కాబట్టి మనము నెలకి ఇంతే అమౌంట్ కట్టాలి అనేది ఉండదు. ఒక నెల 17,000 రావచ్చు, ఒక నెల 18,000 రావచ్చు. సో ఈ యావరేజ్గా మనము 20,000 రూపాయలు అని చెప్పేసి వేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది మనము ఈ చీటీ ప్లాన్ చేసుకుంటే కనుక. అట్లాగా మనము మొత్తం 50 నెలల్లోని 10 లక్షల రూపాయల సేవింగ్స్ అనేవి చేస్తాము. అందుకని నెలలు తగ్గినాయి కాబట్టి మనం కట్టవలసింది 20,000 రూపాయల వరకు నెలకి ఉంది. అంటే 5 సంవత్సరాల లోపే మనము ఈ 10 లక్షల రూపాయలు ఈ చిట్స్ ద్వారా ప్లాన్ చేసుకుంటే కనుక ఇలా సేవింగ్స్ అనేవి చేసుకున్నట్టు అవుతుంది. ఈ 3 విధాల్లో ఏ విధానం అవకాశం ఉంటే ఆ విధంగా మనము ఇలా సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. ఇలాగ మనము సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకున్నప్పుడు ఏదైనా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు తొందరగా సేవింగ్స్ చేసుకోగలుగుతాము, తొందరగా రీచ్ అవ్వగలుగుతాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.